ముందుగా తీసుకున్న పాలకూరని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ పాలకూరని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక ప్యాన్ మీద పాలు పోసుకొని దాన్ని గ్యాస్ మీద పెట్టుకొని మరిగించుకోండి. ఆ పాలు అనేది మరుగుతున్నప్పుడు కొంచెం తిప్పుతూ ఉండండి. అలాగే వేరొక ప్యాన్‌లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఆయిల్‌లో ఫ్రై చేస్తూ ఉండండి. ఈ ఆనియన్స్ అలాగే చిల్లీ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి. అలాగే ఇవి వేగుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే మనకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఉల్లిపాయలు అనేవి మంచిగా మగ్గుతాయి. సో మనకి రుచికి తగ్గట్టు ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టు తగినంత ఉప్పు అయితే వేసుకోండి. అది ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండండి. వాటిని అస్తమాను కదుపుతూ ఉండాలి. ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయి. ఆనియన్స్ మాడిపోయినాయి అంటే టేస్ట్ అనేది బాగా రాదు. సో మనం ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మనం వేపుతున్న ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా తీసుకున్న పాలకూరని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలకూరని కొంచెం కొంచెంగా అందులో వేసేసుకోవాలి. చూడడానికి ఏదో ఎక్కువ వేసినట్టు కనిపిస్తుంది కానీ అది మగ్గేసరికి ఎంతో అవ్వదు. సో కొంచెం పాలకూర వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేయండి. అలాగే అది కొంచెం మగ్గేసరికి వెంటనే ఇంకొంచెం మిగిలిన పాలకూర కూడా మనం వేసేసుకోవాలి. ఈ పాలకూర వేస్తున్నప్పుడు గరిటెతో తిప్పుకోండి. కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం పాలకూరని ఫ్రై చేసుకుంటున్నాం. మిగిలిన పాలకూర కూడా వేసేసుకుంటున్నాం. ఈ పాలకూర అనేది తింటే కంటికి చాలా మంచిది. కంటికనే కాదు మనకి చాలా యూస్ అవుతుంది. ఆకుకూరలు అనేవి తినడం చాలామంది ఇష్టపడరు. కానీ ఆకుకూరలు తినడం వల్ల మనకి మంచి ఆరోగ్యం అయితే ఉంటుందండి. అలాగే ఇప్పుడు పక్కన పెట్టుకున్న పాలను కూడా బాగా మరిగిపోతున్నాయి. వాటిని తిప్పుకోండి. ఆ పాలు అనేటివి చూసినట్లయితే ఇందులో ఈ పాలకూరని మిశ్రమాన్ని ఒకసారి కదుపుకోండి. అలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఈ పాలకూర చేసేటప్పుడు చాలామంది అనుకుంటారు బాబోయ్ పాలకూర ఏంటి అనేసి. మనకి నాన్ వెజ్ అయితే ఎంత ఇష్టంగా తింటారో ఈ పాలకూర ఇవే పోషకాలు ఉంటాయి. చూసినట్లయితే పాలకూర ఉడికిపోతుంది. ఈ పాలకూర ఇలా ఉడుకుతున్నప్పుడు దాన్ని గరిటెతో తిప్పుకుంటూ ఉండండి. దీని మీద మూత అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో అలా గరిటెతో తిప్పుకుంటే వాటిలో ఉన్న వాటర్ అవి వస్తాయి. నెక్స్ట్ మనకి రుచికి సరిపడా పసుపునైతే వేసుకోండి. ఆ పసుపు అలాగే మనకి రుచికి తగ్గ కారం, మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి. అలాగే పసుపు కారం వేసిన తర్వాత కొంచెం గరిటెతో తిప్పుకోండి. అలాగే దీన్ని అలా తిప్పుతూ ఉండండి. అది కొంచెం మగ్గే వరకు కూడా ఆ పాలకూర అనేది వెంటనే మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్నటువంటి మరిగిన పాలని ఈ పాలకూర మిశ్రమంలో వేసేసుకోవాలి. చూసినట్లయితే నేను చిక్కటి పాలు అయితే వేసుకున్నాను. మీరు కూడా చిక్కటి పాలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. పాలకూర పాలు దాన్ని గరిటెతో తిప్పండి. సిమ్లో పెట్టుకోండి. దాన్ని అలా గరిటెతో తిప్పండి. ఎందుకంటే పొంగిపోతుంది కాబట్టి కొంచెం సేపు తిప్పితే సరిపోతుంది. ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. దాన్ని అలా కొంచెం ఉడకనివ్వాలి. ప్లేట్ పెట్టుకోండి పైన. మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి. దాన్ని కదుపుతూ ఉండండి. చూసినట్లయితే పాలకూర అనేది చాలా బాగా ఉడుకుతుంది. దాన్ని అలా మళ్ళీ వదిలేసి ఉడకనివ్వండి. అది దగ్గరికి వచ్చే వరకు దాన్ని కదుపుతూ ఉండండి. చూసినట్లయితే మన పాలకూర అనేది బాగా ఉడుకుతూ ఉన్నది. ఈ పాలు చూసారంటే చిక్కటి పాలు మొలని చూడడానికి తినేయాలనిపిస్తుంది. సో దాన్ని గరిటెతో తిప్పుకుంటూ ఉండండి. అది దగ్గరికి వచ్చే వరకు దాన్ని తిప్పుతూ ఉండండి. లేకపోతే అడుగు అంటేస్తుంది. అది దగ్గరికి రావడానికి చాలా టైం పడుతుంది. పాలలోనే మనకి వాటర్ అనేవి ఉంటాయి కాబట్టి సరిపోతాయి. మీరు సపరేట్గా వాటర్ అనేవి ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. మనం పోసుకున్న పాలు అన్నీ ఎగిరిపోయినాయి. ఈ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర పాలు రెడీ అయిపోయింది. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.